సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కట్టించారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ అనేది ఒక పెట్టని కోట, ఒక గాడ్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు ఆయనకి. ఏది అనుకుంటే నిమిషాల మీద, అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఆయనకి. అలా రబ్ చేస్తే చాలు దీపం మీద అల్లావుద్దీన్ ప్రత్యక్షం అవుతాడు, కోరిన కోరిక నెరవేరుస్తాడు. అంతకన్నా గొప్ప విషయం ఏముంటది? ఇప్పుడు అల్లావుద్దీన్ లేడు, ఇక్కడ దీపం లేదు, దీపం ఆయన చేతిలో లేదు. ఇక్కడ అల్లావుద్దీన్ పరిస్థితి బాగాలేదు, ఆయనే సిక్కైపోయి ఆయనే కష్టాల్లో ఉన్నాడు. దీపం ఎంత రుద్దినా కూడా అల్లావుద్దీన్ రాలేకపోతున్నాడు. అంత పెద్ద మార్పు వచ్చేసింది, అంత లోటు ఏర్పడింది ఆయనకి. అల్లావుద్దీన్ అద్భుత దీపంతో ఎంత ప్రయోజనం పొందాడో ఈ 2019లో అది. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ఈ రెండు మిస్ అయిపోయింది. ఆయన అగమ్య గోచరమైన పరిస్థితిలో పడిపోయాడు. కేంద్రంలో మోడీ గారికి దత్తపుత్రుడుగా అనుకుని ఆయన సహాయం కూడా పొందిన వ్యక్తి ఇవాళ మోడీ గారి నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు, విమర్శలు, ఈయన్ని పదవి నుంచి తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపమనే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేయాలి, ఈయన మీద ఉన్న కేసులు, అక్రమాలు, అవినీతి, తర్వాత లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, తర్వాత వాట్ నాట్ అన్నిట్లోనూ స్కామ్లే. తర్వాత పరిశ్రమల్ని పెట్టనివ్వకుండా వేధించడం, అప్పులు పాలు చేయటం, ప్రజల మీద పన్నుల భారం, ఇవన్నీ కూడా వాళ్ళు చెబుతున్నారు వైఫల్యాలుగా. తర్వాత అమరావతిని రాజధానిగా లేకుండా చేయటం, ప్రజల్లో గందరగోళం ఏర్పరచడం, ఇవన్నిటిని. అందుకే మేము తర్వాత దేవాలయ వ్యవస్థల మీద దాడులు, తర్వాత వచ్చేసి తిరుపతి దేవస్థానానికి అన్యమతస్తుల్ని చైర్మన్లుగా పెట్టడం, వీటన్నిటిని మేము వస్తే నివారిస్తాము. అన్నిటికీ మించి ప్రజలకి లా అండ్ ఆర్డర్, బ్రహ్మాండమైన లా అండ్ ఆర్డర్, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తాం. మా ఎన్డీఏ కూటమిని ఎన్నుకోండి, మా ఎన్డీఏ ఎంపీలను ఎన్నుకోండి, మేము అక్కడి నుంచి మంచి ప్రభుత్వం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చడంలో కూడా మేము సహకరిస్తాం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తాం అని ఈ విధంగా ప్రజలతో డైరెక్ట్గా మోడీ గారు మాట్లాడటం, ఇవన్నీ కూడా భూమి కంపించే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఊహించుంటారు కదా సార్, అదే అసలు ఇట్లా మాట్లాడతారు. మోడీ గారు చిలకలూరుపేటకు వచ్చినప్పుడు మోదీ గారికి సెక్యూరిటీ పరంగమైన అంశాలు మనం చూసాం. అంటే ఆయన మాట్లాడుతున్న టైంలో బాటిల్స్ వేయడం, విఐపీ లంచ్ బాటిల్స్ వేయడం, ఆయన వైర్స్ పీకడం, అండ్ అక్కడ చూస్తుంటే అక్కడ జనాలు పైకెక్కి ఎల్ఈడి స్క్రీన్ పైకి అక్కడికి మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే అంటే తను ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే వెనకాల నుంచి నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది అని అనుకున్న ఈ క్రమంలో ఒక్కసారి హఠాటుగా ఈ వీళ్ళందరినీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, డీజీపీని బదిలీ చేయడం అనేది చూస్తుంటే ఈయనకు ఒక వెన్నులో వణుకు పుట్టిన అంశాలు అనుకోవచ్చు. ఖచ్చితంగా. రెండోది ఏంటంటే తెలంగాణలో గతంలో ఏది కావాలంటే అది అందింది ఇక్కడ సహాయం. తర్వాత ఇక్కడ పారిశ్రామికవేత్తలను ఇక్కడ ప్రభుత్వం బెదిరించి జగన్మోహన్ రెడ్డికి ఫండ్స్ ఇప్పించింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తెలుగుదేశం నుంచి రిజైన్ చేయించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించింది, వాళ్ళ తరపున కంటెస్ట్ చేయించింది, తర్వాత ఇతర అభ్యర్థులకు ఫైనాన్స్ చేయించింది. తర్వాత వ్యూహం ఈయన ఇచ్చాడు, ఎలా తెలుగుదేశాన్ని పడగొట్టచ్చు అనేది అన్ని వ్యూహాత్మకంగా ఈయన. తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళ పార్టీ మంత్రులు కొంతమందిని పంపి అక్కడ సామాజిక వర్గాల నాయకులతో మంతనాలు చేయించి ఆయా సామాజిక వర్గాలను తెలుగుదేశం నుంచి దూరంగా తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయించారు. అలా అన్ని విధాల సహాయం అందింది. దాంతో ఆయన ఎటాగు వీటన్నిటికి తోడు తను సొంతంగా మీరు ఇప్పుడు చెప్పిన ప్రభుత్వ యంత్రాంగాన్ని, అనుకూలమైన అధికారులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యంత్రాంగం అంతా కుప్పకూలింది. కేంద్ర ఎన్నికల సంఘం సడన్ గా ట్రాన్స్ఫర్ చేసింది, బ్రేక్ వేసేసింది. ఈ పరిస్థితుల్లో ఆయనకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఏ విధమైన సహాయం చేయకపోగా ఇంకా తన వంతు ఏదన్నా కనుక ఇప్పుడు షర్మిలని కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసి అక్కడ పోటీగా పంపాడు, సొంత చెల్లెల్ని. దాంతో ఇవాళ కడప జిల్లాలో ఆమె పోటీ చేస్తుంది లోక్సభకి. ఎవరైతే ఈయనకి కజిన్ బ్రదర్ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయనకి ప్రాణం అవినాష్ రెడ్డి అంటే చెప్పాడు కూడా ఆ మాట. నా తమ్ముడు నాకు చాలా మంచి విశ్వాసపాత్రుడు, చాలా మంచివాడు, వినయ విధేయతలు కలిగిన వాడు, హత్యతో సంబంధం లేని వ్యక్తి, అందుకే నేను పెట్టానండి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అతను హత్యలో ఉన్నాడని చెబుతుంది, సిబిఐ కూడా చెబుతుంది, 8వ ముద్దాయిగా నంబర్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి రేవంత్ రెడ్డి గారు సొంతంగా అప్పుడు కొన్ని బహిరంగ సభలకు కూడా వచ్చాడు ఆల్రెడీ, మళ్ళీ కూడా వస్తాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక
కంట్లో నలుసులాగా తయారయ్యాడు. ఇక్కడ నుంచి రావాల్సిన సహాయం అందట్లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి షర్మిల్ గారిని పిసిసి ప్రెసిడెంట్గా పంపాడు. రేపు వచ్చి తను దిగితే కాంగ్రెస్ ఆయనకుండా మద్దతుదారులంతా రాజశేఖర రెడ్డి వ్యక్తిగత మద్దతుదారులు, రెండోది కాంగ్రెస్ సానుభూతి పరులు. కాబట్టి రేపు కాంగ్రెస్ సానుభూతి పరులంతా రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా షర్మిల వైపు తిరుగుతారు. ఆయనకి పడాల్సిన ఓట్లు కూడా ఆయన ఓట్ బ్యాంక్ పోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిలో ఉన్న స్పెషాలిటీ, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా కొంతమందిని చీల్చుకోగలడు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయారు. ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఎలక్ట్ అయ్యి. కాబట్టి అట్లా ఆ గౌరవంతో కూడా కొంతమంది ఇతర వైపు తిరుగుతారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల అంశాలే. అన్ని ఒక్కసారి వచ్చినాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లో పెట్టిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారే ఆయనకి చాలా మేకై కూర్చున్నాడు. ఆయన అడిగే ప్రశ్నలు కానీ, ఆయనకు వస్తున్న జనాకర్షణ కానీ, ప్రజల సానుభూతి కానీ ఈయనకి దొరకటం లేదు. వెలవెలబోతున్నాడు. తర్వాత మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతని, ఆయన యొక్క అనుభవాన్ని పొగుడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అని సిఫార్సు చేస్తున్నాడు. అలాగే షా గారు చేస్తున్నాడు. తర్వాత రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ హమాయమీలంతా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏకాకి అయిపోయాడు తను. ప్రజల నుంచి సానుభూతి లేదు. ఎందుకంటే ప్రజల కోసం ఆయన చేసింది ఏమి లేదు. ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని అల్టిమేట్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి ప్రజా వ్యతిరేక నల్ల చట్టం కూడా చేసి ఏం సాధించాలనుకున్నాడో అర్థం కాల. 100 ఏళ్లలో ఎవడో చేయని పెద్ద ప్రయోగం చేస్తున్నాను సహాయం అంటే మేము అందరం కూడా అనుకున్నాం. నిజంగా ఎలాంటి పెద్ద ప్రయోజనం చేకూరుస్తున్నాడు అనుకున్నాం. అదొక నల్ల చట్టం. ఏ రాష్ట్రం కూడా చేయదు, ఏ ప్రభుత్వం కూడా తన ప్రజల ఆస్తికి రక్షణ లేకుండా చేయదు. భూ కబ్జాదారులు మాత్రమే చేయగలుగుతారు. మోడీ గారు కూడా చెప్పాడు, ఈ భూ కబ్జాదారులు ముఖ్యమంత్రి పరిపాలనని మేము సాగనివ్వమని చెప్పాడు. అందుకు ఆట కట్టించడానికే మేము తెలుగుదేశంతో పొత్తుకొచ్చామని చెప్పాడు. భూ కబ్జాల ప్రస్తావన కూడా చేశాడు ఆయన. అన్ని ఏ ఒక్క దుష్ట పరిపాలనని ఆయన వదలలేదు. కాబట్టి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, తెలంగాణ నుంచి రావాల్సిన పెద్ద సహాయం నేను చెప్పా కదా, అల్లావుద్దీన్ రావటం లేదు, వరాలు ఇవ్వటం లేదు. అది ఒక్కసారి కదా మా నష్టం. ఇప్పుడు కేసీఆర్ గారే పాపం ఆయన డోల్ డ్రమ్స్ లో ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. కూతురు తిహార్ జైల్లో ఉంటే బెయిల్ తెప్పించుకోలేని పరిస్థితి. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికల్లో గనక సీట్లు రాలేదనుకోండి, ఇక ఆయన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అదే అమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సిరి మన వీక్షకులు కూడా నమస్కారం.